హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మాకు సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళామండి. సో ఊర్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది. సో రెయిన్ వస్తుంది కాబట్టి హాట్గా ఏమైనా తినాలంటే ఇక్కడ ప్రజెంట్ ఏం దొరకలేదు. అందుకని స్వీట్ కార్న్తో చాట్ చేయాలనుకుంటున్నానండి, పిల్లలు అడిగారని. సో దానికోసం అయితే నేను స్వీట్ కార్న్ అవి ముందుగా ఒలిచి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంతో చాట్ అయితే చేసుకుందామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుందామండి. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించి మనం స్వీట్ కార్న్ ఒక గిన్నె తీసుకొని స్వీట్ కార్న్ ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకుందామండి. ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయండి. ఇలా మనం స్వీట్ కార్న్ అంతా కూడా బాగా కడుక్కొని కొద్దిగా నీళ్ళలో వాటర్లో వేసి కడుక్కున్నాక స్టవ్ మీద గిన్నెలో వేసి ఉడికించుకుందామండి. హాఫ్ బాయిల్ అయితే సరిపోద్దండి, కంప్లీట్ బాయిల్ అవసరం లేదు. స్వీట్ కార్న్ తొందరగా కుక్ అయిపోతాయి కదా, సో అందుకని తక్కువగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, బాయిల్ అవుతుంది కదా, మనం స్వీట్ కార్న్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఓకేనండి, అసలు యాక్చువల్గా వర్షం బాగా పడడం వల్ల మార్నింగ్ నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి. అందువల్ల మా ఇంట్లో పవర్ కూడా లేదు. సో అందుకే ఆరు బయట వంట ప్రోగ్రాం పెట్టాం. ఓకేనండి, స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయాయి కదా, వీటిని తీసుకొని వాటర్ అంతా వంచేసుకుందామండి. ఓకేనండి, మనం ఒక కళాయి పెట్టుకుందామండి స్టవ్ పైన. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. యాక్చువల్గా బటర్ కూడా వేసుకోవచ్చండి, బటర్ కూడా చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం కొద్దిగా గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నాం కదండి, ఆ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము. కొంచెం స్పైసీగా ఉండడం కోసం మనం ఓకేనండి, ఈ మాత్రం వేగితే సరిపోతాయండి. ఇప్పుడు మనం ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసుకుందామండి, మనం బాయిల్ చేసుకున్న కార్న్ కూడా. స్పైసీగా ఉండడం కోసం అండి, లేదంటే మనం డైరెక్ట్గా చాట్ మసాలా వేసి డైరెక్ట్గా కూడా కలిపేసుకోవచ్చండి. ఇది కొంచెం మనం మసాలా కారణం కొంచెం వర్షం పడుతుంది కదండి, డిఫరెంట్గా టేస్టీగా ఉండాలి కదా, స్పైసీగా. సో అందుకని మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా మసాలా పౌడర్ వేసుకుందామండి. ఓకేనండి, కారం వేగుతున్నాయి కదా, సో ఇప్పుడు మనం కొద్దిగా మసాలా పౌడర్ వేసుకుందామండి. దీనంతా కూడా బాగా ఒక 2 మినిట్స్ పాటు, ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మన చాట్ మసాలా, సో అవన్నీ కూడా వేసుకోవచ్చు కదండి, స్పైసీగా ఉండడం కోసం. అంటే ఎప్పుడు డిఫరెంట్ రొటీన్గా ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలని ఈసారి మసాలాతో చేస్తున్నానండి. చాట్ మసాలా అవి రొటీన్గానే చేస్తూ ఉంటాం కదా, వర్షం పడుతుంది కాబట్టి కొంచెం కాస్త స్పైసీగా తినాలని పిల్లలు అడగటంతో అందుకని కార్న్ మసాలా చేయి మమ్మీ అని బాగా అడిగారండి. సో అందుకని కార్న్ మసాలా చేస్తున్నాను. ఓకేనండి, ఫ్రై అయ్యే కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనం బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేస్తున్నాం కదండి, రుచికి సరిపడినంత, అదే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాగా. ఎక్స్ట్రాగా అంటే సరిపోకపోతే మనం కార్న్ చాట్ అంతా రెడీ చేసేటప్పుడు వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఓకేనండి, ఇప్పుడు కార్న్ అంతా కూడా మనం కలుపుకుందామండి, ఆనియన్స్ అవన్నీ కూడా. ఓకేనండి, ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాం.
నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, అలాగే టొమాటో ముక్కలు, అలాగే కొత్తిమీరకి బదులు మనం కరివేపాకు అండి. ప్రజెంట్ ఇక్కడ కొత్తిమీర లేదు, సో ఇది కూడా బాగా హెల్తీ కదా తింటే. ఓకేనండి, లెమన్ కూడా పిండుకొని మనం చాట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే మనం ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చండి. మనం బాయిల్ చేసేటప్పుడే వేస్తాం కదా, సో లెమన్ కూడా పిండేసుకున్నాక మొత్తం అంతా కలిపేసుకోవడానండి. ఇలా అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ అయినా కానీ ఇప్పుడు రైనీ సీజన్లా ఉంది కదండి. సో రైనీ సీజన్లో ఇలా చాలా హాట్గా స్పైసీగా తినాలనిపిస్తుంది కదండి వర్షం పడుతుంటే. సో అందుకని ఈ స్వీట్ కార్న్తో మసాలా స్వీట్ కార్న్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, ఉప్పు సరిపోకపోతే సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడే వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం సమ్మర్ సీజన్లో వర్షం పడుతుంది కదండి. సో వర్షం పడేటప్పుడు బాగా హాట్గా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి అప్పటికప్పుడే ఈజీగా ఇలా కార్న్ ఏమైనా ఉంటే పల్లి చాట్ ఇలాంటి ఈజీగా అప్పటికప్పుడే ఒక 5 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. అంతేనండి, చాలా సింపుల్గా కార్న్తో మసాలా చాట్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. ఓకేనండి, మసాలా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఈ రైనీ సీజన్లో బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు సమ్మర్ కూడా రైనీ సీజన్లో ఉంది కదండి. సో ఇప్పుడు ఎండలు తగ్గి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా. సో మసాలా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.